అయితే దీనిని మరి నువ్వు అప్పగించాలి ప్రభువా అని దావీదు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. చాలామంది, కొన్ని వందల మంది ప్రయత్నాలు చేశారండి, సాధ్యం కాల. అయితే దావీదుకు దేవుడు మాటిస్తాడు, వెళ్ళు. చాలామంది ప్రయత్నం చేశారు కానీ వారికి సాధ్యం కాలే. నీకు నేను దాన్ని వశపరుస్తున్నాను, దాన్ని నీకు ఇవ్వబోతున్నాను అని చెప్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఆ రాజు, దావీదు రాజు ఈ యెబూసీయుల మీదకి, సీయోను పర్వతం మీద ఉండే యెబూసీయుల మీదకి యుద్ధానికి వస్తాడు. యెబూసీయుల రాజు ఆ యుద్ధ ప్రారంభంలో వర్తమానం పంపుతాడు, బాబు దావీదు, మా దగ్గర ఉన్న గుడ్డోళ్ళు కుంటోళ్ళు చాలు నేను చంపేయడానికి. ఇంతమంది నీకంటే ముందు ఎంతో మంది ప్రయత్నం చేశారు ఈ కొండను స్వాధీనం చేసుకోవడానికి, వారి తరము కాలేదు. మీ దేవుని ప్రజలే, మీ దేవుని రాజులే, దీన్ని ఎవ్వరూ ఏం చేయలేరు. ఇదిగో నువ్వు నా మీదకి వస్తున్నావు, ఈ కొండను ఆక్రమించుకోవాలనుకుంటున్నావు. మా యెబూసీయుల కొండ మీద ఉన్న ఈ ప్రజల్లో గుడ్డివారు, కుంటివారు, వాళ్ళు చాలు నిన్ను ఓడించడానికి అని వర్తమానం పంపాడండి యెబూసీయుల రాజు. అయితే మరలా తిరిగి ప్రార్థన చేస్తాడు, నో దావీదా, నువ్వు కాదు యుద్ధం చేసేది, నీ పక్షాన నేను చేస్తున్నాను, వెళ్ళు అని అనగానే దావీదు ధైర్యం చేసి, ఎందుకంటే చాలా మందికి తరతరాల నుండి సాధ్యం కానిది దేవుడు, దావీదు ఎప్పుడైతే యెబూసీయుల కొండ మీదకి వెళ్ళి యుద్ధం చేస్తాడో వెంటనే దేవుడు గొప్ప జయం, తరతరాలకు అందని ఆ గొప్ప జయాన్ని దావీదు ద్వారా దేవుడిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేశమంతా, వాగ్దాన భూమంతా 12 మంది గోత్రాలు పరిపూర్ణత కలిగి ఉన్నారు. వారి మధ్యలో ఇది ఒకటే శత్రువుది ఉంది. ఇది ఖాళీ చేస్తే పరిపూర్ణమవుద్ది, దేశమంతా పరిపూర్ణమవుద్ది. కానీ ఎవరూ ఖాళీ చేయలేకపోయారు. ఒక దావీదే ఖాళీ చేసి ఆ దేశమంతా దేవుని దేశంగా ప్రకటించాడు. స్తోత్రం. ఎప్పుడైతే యెబూసీయులను తరిమేశాడో అప్పుడు ఆ కొండకు ఈ యెబూసీయులు అనే ఆ శత్రు పేరు, యెబో అనేటువంటి శత్రుల పేరు తీసేసి సియోను, యెబూసీ, ఆ సియోను అనేటువంటి మాటను దానికి స్థిరపరిచాడు. అంటే శత్రువులు పోయారు, యెబూసీయులు పోయారు, సియోను మిగిలింది. స్తోత్రం, హల్లెలూయా. వెంటనే అక్కడ ఒక పెద్ద కోట, చలువరాతులతో కట్టబడినటువంటి గొప్ప కోట దావీదుకు దేవుడిచ్చాడు. అయితే విషయం ఏమిటంటే, అప్పటికి దేవుని గుడారం కింద షిలోహులో ఆ టెంట్లో మందసం ఉండేది, దేవుని మందిరం అక్కడ ఉండేది. దాని గురించి ఎవరు పట్టించుకునేవారు కాదు. అయితే దేవుని మందిరం గుడ్డతో, గుడారంతో ఉండేది. అయితే ఆ పర్వతం మీద ఉన్నటువంటి కొండ మీద, సియోను కొండ మీద ఆ కోటలోనికి ప్రవేశించిన దావీదు కిందున్న దేవుని గుడారాన్ని, అనగా ప్రత్యక్ష గుడారాన్ని చూచి, అయ్యో ఇంత స్థితికి నన్ను కదా దేవుడు తీసుకొచ్చింది, నేనేమో సియోను కోటలో ఈ అద్భుతమైన చలువరాతి మేడల మీద ఉన్నాను, నా దేవుని గుడారమేమో అది తెరల మధ్య ఎండకు ఎండి మంచుకు తడిచి అని. వెంటనే దావీదుకి ఏమని ఆలోచించిందంటే, ఈ సియోను కొండ మీద దేవుని మందిరం కట్టాలనుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇది సియోను యొక్క. అయితే నా దేవుని బిడ్డలారా, అలా జరిగిన తరువాత విషయం ఏంటంటే, దేవుడు అంటాడు, నువ్వు కాదు నీ కొడుకుతో నేను కట్టిస్తాను అనగానే వెంటనే షిలోహులో ఉన్నటువంటి దేవుని మందసాన్ని, ఆ టెంట్ను తీసుకుని వస్తూ ఉంటుండగా మధ్యలో కొంత పొరపాటు జరిగింది. అది మరి మనందరికీ తెలుసు కదా, ఒక ఇంట్లో, అతని ఇంట్లో దాన్ని పెట్టేశారు. ఆ తదుపరి దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించడం మొదలుపెట్టిన తర్వాత మరలా తిరిగి యథావిధిగా తాళాలతో, నిర్ణయించబడినటువంటి యాజకులతో
అడుగడుగున ఒక పొట్టేళ్లను ఎడ్లను బలిచ్చుకుంటూ ఆయన ఆత్మవశుడై పరవశించి గొప్ప ఆరాధన చేస్తూ కొత్త సితారాలు ఇవన్నీ చేయించి దేవుని మందసాన్ని ఎక్కడైతే మందిరం కట్టాలనుకున్నాడో అక్కడికి మందసాన్ని తీసుకుని వచ్చాడు దావీదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు దాన్ని జయించాడో వెంటనే దావీదే దానికి ఆ పేరు పెట్టాడు, సియోను కొండ. దేవునికి స్తోత్రం. అందుకనే దావీదు ద్వారా వచ్చిన ఆ సియోను కొండ మీదకి వచ్చిన మందసమును దేవుడి చాలా పెద్ద సభలు నిర్వహిస్తున్నారు, మంచిది, చాలా సంతోషం. సో కనుక మరి ఈ దినం, ఈ మొదటి దినం దేవుని వాక్యము మీకు అందించే ధన్యతను దేవుడు నాకు ఇచ్చాడు. అందును బట్టి మన ప్రభుని నేను స్తుతిస్తూ, అంతేకాకుండా మరి ఇక్కడున్న దైవ సేవకులందరినీ మరోసారి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ, ముఖ్యంగా ఐజక్ గారు, ఐజక్ కదయ్యా, రైట్, ఐజక్ గారు, మా నాన్నగారి పేరు కూడా అదే, పాస్టర్ ఐజక్, రైట్, మంచిది, చాలా సంతోషం. మరి ఈ గ్రామంలో చక్కని పరిచయం జరుగుతుంది. అలాగనే మరి కొద్ది నిమిషాలు, చాలా సమయం అయింది కదా, మొదటి దినం 9:45 అంటే ఇంచుమించు 9:10 అయిపోయింది. సో కనుక ఓ అరగంట అమూల్యమైన చిన్న వాక్యాలు, చిన్ని వాక్యాలు చెప్తాను. మొదటి దినం కనుక చాలా సంతోషం. మరి ఇక్కడికి వచ్చిన వారంతా క్రైస్తవులే. అయితే విషయం ఏంటంటే అన్యులు ఎవరు రారు. సో కనుక మరి వారికి ఎలా గాస్పెల్ వెళ్ళాలి, ఎలాగూ సువార్త వెళ్ళాలి అంటే దేవుని వాక్య సంపూర్ణత మనం పొంది మనమే సువార్తగా మారాలి. ఈ సియోను కొండ మీద నుంచి ఈ మొదటి రాత్రి సువార్త చెప్తే ఊర్లో ఉన్నవారు మనసులను మార్చేసుకుని పరుగున రేపొద్దునే వచ్చారు, రేపు రాత్రికి వచ్చారు. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. అందులోనూ ఇప్పుడు అపవాది ఒక వ్యక్తిని బంధించడానికి చాలా బలమైన కట్టుదిట్టమైన కట్లతో బంధించాడు. ఇనప సంఖ్యలు కాదు, ఇత్తడి సంఖ్యలతో అపవాది మనుషులను బంధించాడు. సో కనుక వారిని ఆ బంధకాలోంచి విడిపించాలంటే ఈ ఒక్క రాత్రి సువార్త కాదు, చాలా ప్రయాసపడాలి. ఆ సువార్తే మనంగా మారాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి ఒక్కొక్క సువార్త పత్రికగా మారాలి. సో కనుక అప్పుడు మీ ప్రార్థన, మీ ప్రయాస అనేక మందిని ప్రభు యొక్క కృపాసని వద్దకు తీసుకుని వస్తుందనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుని వాక్యాన్ని గురించి మీకు కొన్ని విషయాలు చెప్తానంతే. ఎందుకంటే మొదటి రాత్రి ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేయడానికి చాలా కష్టం అవుద్ది. అందులో మరి మొదటి దినం అంటే ఎంత ప్రయాసం. నేను ఎక్కడో రాజమండ్రి నుంచి ఇక్కడికి ప్రయాణం చేసి రావటమే చాలా కష్టం అనుకున్నా. మధ్యలో అక్కడ మోమెన్పేటలో కారు అయిపోయింది. జ్యోతి ప్రకాష్ గారు తొయ్యటం నేను స్టార్ట్ చేయడం చాలా కష్టమైంది. వెంటనే నాకు కొంచెం ఫీలింగ్ వచ్చింది, ఇదేంట్రా బాబు ఎంత కష్టం. ఆ కష్టంలో రాముల్ గారి జ్ఞాపకం వచ్చారు. రైట్, మనం అక్కడికి వెళ్ళటానికే ఈ చిన్న కష్టమే కష్టం అనుకుంటే ఇంత ఏర్పాట్లు చేయడానికి, ఇంత కార్యాలు చేయడానికి అసలు రాములు గారు ఎంత కష్టపడుతున్నాడు. ఆ కష్టాన్ని ముందు మందేపాటి అని నా హృదయం నాతోనే మాట్లాడింది. మంచి మనసాక్షి ఉంటుంది కదా మనకి. సో కనుక ఈ రాత్రి దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీకు చెప్తాను. దానికి ముందుగా దేవుని వాక్యం అనేది, బైబిల్ గ్రంథం, దేవుని వాక్యం అనేది దేవుని చిత్తం. దేవుడు ఏమనుకుంటున్నాడో మన పట్ల, లోకం పట్ల, అన్యులు కానివ్వండి, రక్షించబడిన వారు కానివ్వండి, రెండే రకాలైన మనుషులు ఉంటారు ఈ భూమి మీద. క్రీస్తుని ఎరిగిన వారు, క్రీస్తుని ఎరగని వారు. ఎరిగిన వారికి, ఎరగని వారికి ఆయన ఆలోచనలు ఈ బైబిల్ గ్రంథంలో ప్రభువారు ప్రభువు సిద్ధపరిచాడు. ఈ బైబిల్ గ్రంథం దేవుని చిత్తం. ఈ బైబిల్ గ్రంథం
దేవుని ప్రణాళిక. ఈ బైబిల్ గ్రంథం సర్వ విశ్వ మానవాళి యొక్క రక్షణ విమోచనార్థమై దేవునికి ఎటువంటి తలంపులు ఉన్నాయో, మనుషులు రక్షించబట్టానికి విమోచించబట్టానికి మనం ఆరాధించుతున్న ఆ దేవుడు ఆది కాలం నుండి రేపు రాబోతున్న ఆ రెండవ రాకడ వరకు ప్రభు యొక్క చిత్తమంతా ఈ బైబిల్ గ్రంథంలో ప్రభువారు నిగుప్తం చేశారు. ఇది మనుషులకు చేరాలని దేవుడు ప్రవక్తలు నియమించాడు, యాజకులు నియమించాడు. ప్రవక్తల కాలమైంది, యాజకుల కాలమైంది, ఇప్పుడు సేవకుల కాలం వచ్చింది. అయితే దీని గురించి ఒక్క మాట చెప్తాను వినండి. ఇది దేవుని తలంపు, దేవుని ఆలోచన. సో కనుక దేవుని ఆలోచన ఏదైతే అనుకుంటున్నాడో, ఆయన ఏమైతే అనుకుంటున్నాడో అది ఉన్నట్టుగా ప్రజలకు చేరవేయటమే మా పని. అర్థమైందండి? అర్థమవుతుంది కదా? వీఆర్ జస్ట్ లైక్ అంటే పోస్ట్ మ్యాన్ అనుకోండి. అది ఎవరో ఒక ఉత్తరం రాస్తారు, ఎవరికో రాస్తారు. ఒక అతను ఉత్తరం రాస్తాడు, ఒక అతనికి రాస్తాడు, మధ్యలో పోస్ట్ మ్యాన్ ఉంటాడు కదా, మనమే. అయితే ఆ రిసీవ్ చేసుకునే వారికి మనమే చదివి పెట్టే పోస్ట్ కూడా మనదే. అది విషయం ఏమిటంటే, దేవుడు ఏదైతే ప్రజల గురించి ఊహించాడో, లోకము గురించి మనుషుల కొరకు ఆలోచించాడో, ఆయన ఆలోచన ఏదైతే అనుకున్నాడో దాన్ని నేరుగా ఉన్నట్టు మేము చేరవేస్తామని దేవుడు ఈ గ్రంథాన్ని మా చేతికి మీ చేతికి ఇచ్చాడు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే దేవుడు ఏదైతే వర్తమానం చెప్పమన్నాడో, దేవుని చిత్తం అర్థం కాక మేమనుకున్న వర్తమానాన్ని చెప్పేస్తున్నాం మీకు. అది అర్థమైందని నేను చెప్పేది అర్థమైందా కదా? ఇంకో విషయాన్ని కూడా చెప్తాను. అదేంటంటే, నేనున్నానండి, నాకు కొడుకున్నాడు, నా కొడుకు పెళ్ళి. సరే, పత్రిక తీసుకొచ్చాను. ఆ పత్రికే బైబిల్. నాకు కొడుకున్నాడు, డేట్ ఫిక్స్ అయింది, మ్యారేజ్. అయితే నా స్నేహితులు చాలా మంది సేవకులు ఉన్నారు. వారికి ఇచ్చి, ఈ పత్రికని ఇచ్చి, అంటే బైబిల్ అన్నమాట, ఇచ్చి, అయ్యా నా కొడుకు పెళ్లి, మీరు మీ సంఘం రావాలి, ఆ పెళ్లి విందులో పాలు పొందాలి అని నేను పాస్టర్ గారికి ఇచ్చాను. ఇచ్చి ఇంకో చర్చికి అలా పంచుకుంటా వచ్చాను. సరే, దైవ సేవకులకి ఇచ్చాను కదా, ఆయన ఏం చదువుతున్నారో, ఆయన ఏం చెప్తున్నారో, ఏం ప్రకటిస్తున్నారని నేను ఒకసారి చూశాను అనుకోండి. అలా తిరిగి వెనక్కి వస్తూ అయ్యగారి చర్చి దగ్గరికి వచ్చాను. ఆ పత్రిక ఇప్పాడు ఆయన. ఇప్పి, ఇదిగో రాజమండ్రిలో దాసన్ అనే ఒక పాస్టర్ గారు ఉన్నాడు, అతనికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పలానా రోజు చచ్చిపోయాడంట, ఆడి దినం అంట, మనలందరినీ రమ్మన్నాడు. అంటే ఎలా ఉంటది కదా? ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు దేవుని వాక్యాన్ని గురించి జరుగుతున్నది అదే. చూడండి, ఒక విషయాన్ని చెప్తాను. గబ్రియేలు దూత దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్పాడు. గబ్రియేలు దూత మరియను దర్శించి, మరియా నీకు శుభము కలుగును గాక, ఇదిగో నువ్వు తప్పకుండా ఒక కొడుకును కంటావు. అంటే నేను పురుషుని ఎరగందాన్ని కదా, ఎలా అంటే పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరిస్తావు అని ఉన్నట్టుగా మరియకు చేరవేశాడు గబ్రియేలు దూత. అందుకనే దేవుని సేవకులను కూడా దూతలు, ప్రకటన చేసే దూతలు అని రాయబడింది బైబిల్లో. సో కనుక తప్పకుండా దేవుని చిత్తం ఈ రోజున మరి ప్రజలకు చేరట్లేదండి. మేము చదువుతున్నాం, ఇది పెళ్లి పత్రిక అయితే ఇంకొక మేము చదివేసింది మాకు ఏది అర్థమైతే అది మేము చెప్పేస్తున్నాం. మీకు తెలియదు కనుక మేము చెప్పిందే వాస్తవం అనుకుంటున్నాం. అందుకనే తప్పకుండా ఈ దిన